సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పరాజయంతో ముఖ్యమంత్రి పదవి కోల్పోయిన వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కు ఒక్కసారిగా కష్టాలు చుట్టుముట్టాయి. కుమార్తె పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనేందుకు లండన్ వెళ్లేందుకు ప్రత్యేక విమానం కూడా సిద్ధం చేసుకున్నారు. ఈలోపు బుడమేరు వరదలకు విజయవాడ అతలకుతలమైంది. బాధితులను పరామర్శించకుండా విమానం ఎక్కితే విమర్శలు వస్తాయి అన్న భయంతో 2 రోజులు కాసేపు అలా వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లి యథాప్రకారం సీఎం చంద్రబాబుపై దుమ్మెత్తిపోశారు. కృష్ణానది వరదల్లో ఉండవల్లిలోని తన నివాసం మునిగిపోకుండా ఉండేందుకు బెజవాడను ముంచారని, బాధితులకు సాయం అందుతున్నా అందడం లేదని ఆరోపించి విమర్శలు పాలయ్యారు. నిన్న లండన్ వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్న జగన్ కు పాస్పోర్ట్ సమస్య ఎదురైంది. సీఎం పదవి పోయిన వెంటనే ఆయనకు గతంలో ఇచ్చిన డిప్లొమాటిక్ పాస్పోర్ట్ రద్దయిపోయింది. అక్రమాస్తుల కేసులో ఆయనకు బెయిల్ ఇచ్చేటప్పుడు కోర్టు సాధారణ పాస్పోర్ట్ స్వాధీనానికి ఆదేశించింది. దీంతో కుమార్తె పుట్టినరోజుకు లండన్ వెళ్లడానికి ఆయనకు అనుమతించిన సిబిఐ కోర్టు సాధారణ పాస్పోర్ట్ ను 5 ఏళ్ల పాటు రెన్యువల్ చేయాలని ఆదేశించింది. అయితే 5 ఏళ్ల కాల పరిమితితో కూడిన పాస్పోర్ట్ ను పొందేందుకు విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టులో నమోదైన కేసు ఆయనకు అడ్డంకిగా మారింది. ఆ కోర్టు జగన్ కు ఏడాది కాలానికి మాత్రమే సాధారణ పాస్పోర్ట్ ఇవ్వాలని ఆదేశించింది. ఈ సందర్భంగా కఠిన షరతులు విధించడంతో ఆయన హైకోర్టును అత్యవసరంగా ఆశ్రయించారు. వాస్తవానికి జగన్ తన లండన్ పర్యటనపై సొంత పార్టీ ముఖ్యులకు కూడా ఇలాంటి సమాచారం ఇవ్వలేదు. కోర్టు అనుమతి తర్వాతే వారికి ఆ విషయం తెలిసింది. ఇప్పుడు ఆకస్మికంగా ఆయన లంచ్ మోషన్ వేయడంతో పాస్పోర్ట్ సమస్య వెలుగులోకి వచ్చింది. ఆయన లండన్ పర్యటన ఆలస్యం కానుంది.